ఇందులో ఏముంది? ఈ రొయ్య నలిపేద్దాం. సంపెత్తే సంపేండ్రా, ఇలా మెంటల్ టెన్షన్ పెట్టదు. హలో అక్వామ్యాన్, మన రఘు రామ్ రాజా వాళ్ళ ట్యాంక్ ఎంతో మురిగ్గా అయిపోయింది కాబట్టి క్లీన్ చేద్దామని ఫిక్స్ అయి క్లీన్ చేయడం స్టార్ట్ చేశా. ఈ రొయ్యల్ని చేపల్ని పెంచనోళ్ళకి ఏంట్రా వీడు ఎప్పుడు క్లీనింగ్ చేస్తూ ఉంటాడేమో అని అనిపిస్తుందేమో, కానీ వాటిని పెంచి అవి క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా సెటప్ చేస్తూ ఉంటే వచ్చే కిక్ ఉంటుంది అబ్బాయి. అది మీకు మాటలతో చెప్తే అర్థమయ్యే విషయం కాదు. ఏటి మొక్కలో అంత అర్థం ఉంది లేదేటే. వీటిని ఫస్ట్ టైం తెచ్చినప్పుడు గుర్తుందా, వీటిని పట్టుకోవడానికే భయపడేవాడిని. నెట్తో ఎలాగోలా భయపడి వీటిని బయటికి తీసేవాడిని. కానీ ఇప్పుడు చూసారా ఎక్స్పీరియన్స్ ఎట్లా పెరిగిపోయిందో. వీటిని చేత్తోనే తీసి పడేసుకుంటున్నా. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. ఒక చేత్తో ఫోన్తో రికార్డ్ చేస్తూనే ఇంకో చేత్తో ట్యాంక్ పట్టుకొని తీసుకెళ్తున్నా. ఆ రెండు కూడా షాక్ అయిపోయి ఎట్లా చూస్తున్నాయి చూడండి. దీన్నే ఇంగ్లీష్లో మల్టీ టాలెంట్ అంటారమ్మా. అండ్ రోజు ఆ కమెంట్స్లో కొట్టేసుకుంటున్నారేంట్రా, వర్డ్ ఫర్ వదినమ్మ ఏంటి, దాని కింద కుడ్ యూ స్టాప్, హీస్ ఫీలింగ్ సాడ్ అంట, బ్రో లెట్ హిమ్ ఎంజాయ్ అంట, రే ఆపురా బాబు అంట. అనయ్య, ఈ తొక్కలో మీటింగ్లు ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఇంకా మన రఘురామ్ రాజాని అదే ఐస్ క్రీమ్ కేక్ డబ్బాలో ఉంచి ఎక్లిమేట్ అయితే చేయడానికి పెట్టేశాను. ఒక 30 minutes పెడుతున్నాను అనమాట, ఎందుకంటే డబ్బా కొంచెం తిక్కుగుంది కాబట్టి. ఆ తర్వాత దీన్నే డ్రిప్ ఎక్లిమేషన్ రఘురామ్ రాజా స్టైల్ అంటారు. మీరైతే ఇట్లా చేయకండి, చేస్తే కొంచెం మంచిగానే చేయండి. ఇంకొక 1/2 hour ఎక్లిమేట్ చేశాక ఒక్కొక్క దాన్ని పట్టుకొని ట్యాంకులోకి అలా వేసేస్తా ఉన్నాను. అవేమో ఇంత నీట్గా ఉన్నాయి, ఇది మా ఇల్లేనా అనుకుంటా డౌట్లో లోపలికి వెళ్ళిపోసాగాయి. ఇంకా ముగ్గురిని వేసేసాక ఇప్పుడు వీటికి కొత్త సెటప్ చూస్తే మీరు ఇలా అనకుండా ఉండలేరు. ఇట్స్ సూపర్ క్యాలిఫ్రాజిలిస్టిక్ ఎక్స్పియాలిడోషియస్.